మనసులో మనశ్శాంతి లేనప్పుడు మనిషి 100 మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఒకటే. దూరం చాలా చిన్న పదం, కానీ దాని భారం మోసే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఎప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాను అని నీ సందేహమా? నేను నా చుట్టూ ఏమి జరుగుతుందో పట్టించుకోను. అందుకే కష్టం చెప్పుకోకు, సంతోషం దాచుకోకు. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఒకరి కోసం కష్టపడడం అవసరమే కావచ్చు, కానీ మన కోసం మనం ఇష్టంగా కష్టపడడం ఇదే జీవితం. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధురమైన జ్ఞాపకమైన, చేదు అనుభవమైనా సరే. ఒక బ్యాచిలర్ కుర్రాడు బద్ధకంతో వారానికి 2 రోజులు మాత్రమే వంట చేసుకునేవాడు. ఇక లాభం లేదని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు వంట చేస్తున్నాడు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒకసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. మొక్కకు నీరు ముఖ్యమైతే మనిషికి పలకరింపు ముఖ్యం. ఓ గదిలో కూర్చొని మది నిండా ఆలోచనలు నింపుకున్నంత మాత్రాన నీ విధిరాత ఏమీ మారిపోదు. నెమ్మదిగా అయినా నిజాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితేనే విజయం వరదిస్తుంది. నెమ్మదిగా అయినా సరే మనం జయించి తీరుతాం. సర్వం నీ మనసులోనే ఉంది, మంచైనా చెడు అయినా. అందుకే అక్కడ నుంచే నిన్ను నువ్వు రిపేర్ చేసుకో. మగాడు లేకపోయినా స్త్రీ బతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కదా. తనని తాను తెలుసుకున్న వాడికి భగవంతుడు ఎవరో తెలపవలసిన అవసరం లేదు. మనకు కోపము వచ్చినప్పుడు దేన్నైనా విసిరేస్తాం, అలాగే ఎవరినైనా వదులుకోవడానికి వెనుకాడం. కానీ ఆ కోపాన్ని వదిలివేస్తే మనం ఎవరిని దేన్ని కోల్పోయే అవసరం మరియు అవకాశం ఉండదు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. రెక్కలొచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు అలిశాక దిగవలసింది నేల మీదికే, చేరవలసింది సొంత గూటికే. సంతోషమైన దుఃఖమైన పంచుకోవలసినది తన కుటుంబంతోనే అని మర్చిపోరాదు. దేవుడు మన చేతి వేళ్ల మధ్య ఖాళీ ఎందుకు ఉంచాడో తెలుసా? మనల్ని నచ్చేవారు మన చేతిని పట్టి జీవితాంతం మనతో నడిపించేందుకు. మనసు అందరికీ ఉంటుంది, కానీ అందరికీ చెల్లెమ్మ అని పిలిచే మనసు కొందరికే ఉంటుంది. మనం ఎలా ఉండాలి అంటే మాటలు చిలకలా, చురుకులో గుర్రంలా, వేగములో జింకలా, కష్టంలో వడ్రంగి పిట్టలా, చూపులో గ్రద్దలా, పట్టులో ఉడుమలా, విశ్వాసం కుక్కలా, ప్రేమలో పావురంలా, సాయం ఉడతలా, ధైర్యం సింహంలా, ఓపిక తాబేలులా, నడవడిక హంసలా, మంచిలో పిచ్చుకలాగా, సమయస్ఫూర్తి కోకిలాల, ప్రయత్నంలో ఫినిక్స్ పక్షిలా.